Welcome back to my channel. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం అన్లిమిటెడ్ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ అన్లిమిటెడ్ బఫెట్లో మనం నాన్ వెజ్ ఐటమ్స్ నుండి స్టార్ట్ చేస్తే డెజర్ట్స్ వరకు మన ఇష్టం అండి. తిన్నోడికి తిన్నంత ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా మనకి నచ్చిన ఫుడ్ ఎన్నిసార్లైనా మనం టేస్ట్ చేయొచ్చు అండి. సో అలాంటి ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇందుకే మనం ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? కుకట్పల్లి నెక్సెస్ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఈ బార్బిక్యూ మనకి 4th ఫ్లోర్లో అయితే ఉంటుందండి. సో ఇంకా మనం బార్బిక్యూ నేషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ బార్బిక్యూ నేషన్కి వెళ్ళడానికి మనకి ఆల్రెడీ టేబుల్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా. సో మేమైతే వీక్ డేలో మండేలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. అలాగే యాంబియన్స్కి వస్తే క్లీన్ అండ్ నీట్గా ఉందండి. సో ఇంకా ఈ బార్బిక్యూ నేషన్లో ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్లో ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, లైవ్ కౌంటర్స్ ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు డెజర్ట్స్ ఎలాంటివి పెడుతున్నారు, వెజ్ బఫెట్ కాస్ట్ ఎంత, నాన్ వెజ్ బఫెట్ కాస్ట్ ఎంత, అలాగే టైమింగ్స్ ఏంటి, ఈ A to Z ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బార్బిక్యూ నేషన్లో అయితే వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుందండి, వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది. వీక్ డేస్లోకి వచ్చేసరికి 880 రూపీస్ పడుతుందండి ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్ వెజ్ అయితే. అలాగే నాన్ వెజ్ అయితే 991 రూపీస్ పడుతుందండి ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్. అదే మనం సాటర్డే కానీ సండే కానీ వెళ్తే నాన్ వెజ్ బఫెట్ అయితే 1100 పడుతుంది, అలాగే వెజ్ బఫెట్ అయితే 991 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా కిడ్స్కి అయితే 517 రూపీస్ పడుతుందండి ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి ఇది ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 4:30 వరకు, అలాగే 6:30 నుంచి 11:45 వరకు ఉంటుందండి. ఇంకా ఫస్ట్ మనకైతే వెజ్ అయితే కాంప్లిమెంట్గా ఇస్తారన్నమాట. అంటే అందులో మనకి మష్రూమ్ ఉంటుంది, బ్రాకలీ ఉంటుంది, పన్నీర్ టిక్కా పెడతారన్నమాట. దాని తర్వాత మ్యాష్డ్ పొటాటో అనేది తెస్తారు, మనకి ఎంత కావాల్సో అన్ని వేసుకోవచ్చు. తర్వాత అయితే క్రిస్పీ కార్న్ పెడతారండి, అది మాత్రం చాలా బాగుంది. ఇంకా మా చిన్నోడికైతే ఫ్రూట్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఈలోపు మనకి స్టార్టర్స్ అయితే వచ్చేసాయండి. అవేనండి ప్రాన్స్, ఫిష్, చికెన్. ఇందులో ఏ ఐటమ్ అయినా సరే మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, కానీ మటన్ అయితే మాత్రం ఇక్కడ బార్బిక్యూ మీద పెట్టరన్నమాట. సో అది మనం లైవ్ కౌంటర్స్లో వెళ్ళి చేయించుకోవడమే. సో మాకైతే అపోలో ఫిష్, చికెన్ టిక్కా, ప్రాన్స్ టిక్కా ఇలా అన్ని రకాల బార్బిక్యూస్ అయితే పెట్టారండి స్టార్టర్స్లో. సో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి పెడుతూనే ఉన్నారు. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆర్డర్ చేయొచ్చండి. సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం తినడం. ఇంకా నెక్స్ట్ మనకైతే చికెన్ లెగ్ పీస్, మటన్ షీ కబాబ్ అంటండి, అది కూడా వేశారు. సో ఇంకా మటన్ షీ కబాబ్ అయితే టేస్టీగా ఉంది, మా చిన్నోడు కూడా తినేశాడు. నెక్స్ట్ అయితే నేను వెజ్ సూప్ అయితే తీసుకున్నానండి, క్రీమీ వెజ్ సూప్, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మెనూ కార్డ్ అయితే చూస్తే ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటాయండి. సో స్టార్టర్స్ ఉంటాయి, మెయిన్ కోర్స్ ఉంటుంది, డెజర్ట్స్ ఉంటాయి, దాంతోపాటు లైవ్ కౌంటర్స్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ రకాలు కూడా మనకి మెనూ కార్డ్లో ఉన్నట్టు అక్కడ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవే కాకుండా ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ కోల్డ్ బెవరేజెస్, అంటే కూల్ డ్రింక్స్ కానీ, మొజోటోస్ కానీ, మాక్టైల్స్ కానీ అన్ని రకాల థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇవి మాత్రం మన బఫెట్లో అయితే ప్రైస్ ఇంక్లూడ్ అవ్వదండి. సో ఇది సెపరేట్గా మనం తీసుకోవాలన్నమాట. సో వీటికైతే మనం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి మనం ఏం తీసుకుంటే దానికి. మీకు ప్రైజెస్ తెలియడం కోసం నేను ఈ మెనూ కార్డ్ కూడా మీకైతే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి May 31st వరకు నవాబీ ఫుడ్ ఫెస్టివల్ కూడా రన్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నారు కదా, అవి కూడా మనకైతే ఉంటాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్న ఆల్ స్పెషల్ ఐటమ్స్ అన్నిటిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. దాంతోపాటు ఏ ఐటమ్స్ టేస్ట్ అయితే బాగుంది, ఏ ఐటమ్స్ అంతగా బాగాలేవు ఈ విషయాన్ని కూడా చెప్తాను. ఇక ఫస్ట్ అయితే మనకి వెజ్ క్రీమీ సూప్ ఉందండి, ఇదైతే చాలా బాగుంది, నేను టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మటన్ మరాగ్ అండి, నవాబీ స్పెషల్, ఇది కూడా మటన్ సూప్ మాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి నచ్చిన ఐటమ్స్ మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా చికెన్ బిర్యానీ అండి నెక్స్ట్, ఇదైతే యావరేజ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే వెజ్ బిర్యానీ కూడా ఉంది, ఇది కూడా పర్లేదండి, యావరేజ్గానే ఉంది. ఇంకా అలాగే ఇక్కడ ఆల్ వెరైటీ కైండ్స్ ఆఫ్ కర్రీస్ అయితే ఉన్నాయండి. మటన్ ఉంది, చికెన్ ఉంది, పన్నీర్ ఉంది, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా హలీం ఉంది ఇక్కడ, నవాబీ స్పెషల్ కింద హలీం కూడా ఉంది. అలాగే గోష్ అంట, మటన్ గోష్, అది కూడా ఉందండి. ఇంకా నెక్స్ట్ మనకి చిట్టినాయుడు ఫిష్ అంటండి, అది కూడా ఉంది. అలాగే ఎగ్ ప్యాజా అంట, ఎగ్స్ని కట్ చేసి దాన్ని కర్రీలా చేశాడు, అది కూడా చాలా బాగుంది మాట. సో చిట్టినాయుడు ఫిష్ అయితే అసలు అంతగా బాగాలేదు, చాలా పులుపుగా ఏదోలా అనిపించింది.
ఇంకా వెజ్లోకి వస్తే ఆలు డ్రై కర్రీ ఒకటి, పన్నీర్ బటర్ మసాలా ఒకటి ఉందండి. సో పన్నీర్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ టైం వింటున్నాను అంగూరి నిహారీ కోఫ్తా కర్రీ అంట, అలాగే వెజ్ మిలోనీ అంట. ఈ కర్రీస్ కూడా ఉన్నాయండి. వీటి టేస్ట్ కూడా బాగుందండి. అలాగే మనకి తడ్కా దాల్, అలాగే ప్లెయిన్ రైస్ కూడా ఉంది, అలాగే కడాయి చికెన్ కూడా ఉందండి. ఇంకా స్టార్టర్స్ అన్నీ అయిపోయాక ఇంకా మా ఆయన అయితే స్టార్ట్ చేశారు మటన్ మరాగ్తో. ఫస్ట్ అయితే మటన్ మరాగ్ సూప్ అయితే టేస్ట్ చేశారండి. తనకు కూడా చాలా బాగా నచ్చిందంట. ఈ మటన్ మరాగ్ సూప్ మాత్రం 1కి 2 సార్లు వేసుకున్నాడు. ఇంకా అలాగే నవాబీ స్పెషల్ అయిన ఈ హలీంని కూడా టేస్ట్ చేశారండి. అది కూడా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, నెయ్యి ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. మనం హలీంలో అయితే ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి నచ్చినట్టు మనం ఆ హలీంని అయితే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ హలీం కూడా తీసుకోవచ్చు. సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా హలీం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మటన్ గోష్ అయితే ట్రై చేసాము. అదైతే కొంచెం స్వీట్గా ఉంది అన్నమాట. సో మాకైతే అంతగా నచ్చలేదు. మేబీ మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ సలాడ్స్ అండి. ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. క్యారెట్స్ ఉన్నాయి, ఇంకా ఆల్ వెరైటీ మైనీస్తో మిక్స్ చేసిన సలాడ్స్ ఉన్నాయి. అలాగే పచ్చిమిరపకాయలు, పెరుగు, మైనీస్, పచ్చళ్ళు, 1-2 అన్ని రకాల సలాడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. బిర్యానీలో వేసుకోవడానికి కానీ సెపరేట్గా తినడానికి కానీ మనకి ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి 2 కౌంటర్స్ అయితే ఉంటాయండి, లైవ్ కౌంటర్స్. ఒకటి వచ్చేసి మనకి వెజ్ కౌంటర్ అన్నమాట, ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇంకా సైడ్ ఉన్నది ఏంటంటే మనకి నాన్ వెజ్ కౌంటర్ అన్నమాట. సో మనకి ఏదైనా ఒక ఐటెం కావాలి అనుకుంటే మనం వెళ్ళి మనకి నచ్చినట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు మన ముందే ఆ లైవ్గా అయితే మనకి ఆ కుకింగ్ చేసి అయితే పెడతారన్నమాట. మండే కాబట్టి మేబీ క్రౌడ్ తక్కువ ఉంది. ఇంక ఇక్కడ మనకి నచ్చినట్టు చిల్లీస్ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఆనియన్స్ ఎక్కువ కావాలా, A to Z అయితే మనకి నచ్చినట్టు అయితే చేస్తారంట. సో ఇక్కడ చిల్లీ ఫిష్ అలాగే చిల్లీ చికెన్ అయితే చేస్తారంటండి, అతను అదే చెప్తున్నారు. ఇంకా మేమైతే ఒక చిల్లీ చికెన్, దాంతోపాటు మటన్ కీమా అలాగే మటన్ లివర్ అయితే చేయమని చెప్పామన్నమాట. ఫస్ట్ అయితే మనకి మటన్ కీమా అయితే స్టార్ట్ చేశారు. చూడండి ఎలా చేస్తున్నారో. మనకి నచ్చినట్టు మనం ఎలా చెప్తే అలాగా, స్పైసీ కావాలా వద్దా, తక్కువ స్పైసీ కావాలా, A to Z అంది మనం చెప్పిన దాన్ని బట్టి మన ఎదురుగానే మనకి లైవ్ కౌంటర్లో చేసి మనకైతే ఇస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ మటన్ ఐటమ్స్ అన్నీ కూడా లైవ్ కౌంటర్స్లోనే దొరుకుతాయి. సో మనకైతే టేబుల్లో అయితే ఉండవు అన్నమాట. సో మనం వెళ్ళి మనకి నచ్చినట్టు చేయించుకొని తెచ్చుకోవడమే. సో మాకైతే ఫస్ట్ ఆర్డర్ మటన్ కీమా అయితే చేసి ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వెంటనే చిల్లీ ఫిష్ కూడా ఆర్డర్ ఇచ్చామండి. సో వాళ్ళు చేస్తున్నారన్నమాట. సో మన ఎదురుగానే మనకి నచ్చినట్టు లైవ్లో అయితే చేస్తున్నారు. చాలా బాగుంది కదా. మన మమ్మీలు చేస్తే మనం పక్కన ఉండం, కానీ ఇలా చేస్తుంటే ఎగ్జైటింగ్తోనే అయినా పక్కన ఉంటాం. సో ఇంకా మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి వెంటనే వెజ్ లైవ్ కౌంటర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో మన ముందే చేస్తారు ఆ మంచూరియా కూడా. సో చూడండి చేస్తున్నారు. వెజ్ మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చాం, అలాగే పన్నీర్ మంచూరియా కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇంకా ఆర్డర్ వచ్చేలోపు నేనైతే స్వీట్ కార్న్ అయితే చెప్పాను అనమాట. సో చూడండి అది కూడా మన ముందే చేస్తారు. ఐదర్ మసాలా కావాల్స్తే వేస్తారు, లేదంటే ప్లెయిన్ అయినా ఇస్తారన్నమాట. చూడండి మన ముందే రెడీ చేసేస్తున్నారు. అది తినేలోపు మా పన్నీర్ మంచూరియా కూడా రెడీ అయిపోయిందండి. మనకైతే సర్వ్ కూడా చేసేస్తున్నారు. చూడండి పన్నీర్ మంచూరియా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వెజ్ మంచూరియా నాకైతే అంతగా నచ్చలేదు అన్నమాట. కొంచెం సాస్ అంది పులుపుగా వేసేసారు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నా ఫేవరెట్ ఐటెం కూడా ఉంది. అదేంటో తెలుసా? పానీపూరి అండి. పానీపూరి కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. పానీపూరి టేస్ట్ ఏం చెప్తామండి, ఎలా ఉన్నా మనకి వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. ఇంక ఇదైతే మా ఆయన రివ్యూ చెప్తున్నాడు అన్నమాట. కీమా అయితే అంతగా బాగాలేదని, చిల్లీ ఫిష్ అయితే బాగుంది, మటన్ లివర్ కూడా బాగుంది, ఇలా అని మాకైతే రివ్యూస్ చెప్తున్నాడు మా ఆయన. ఇంక ఇక్కడ నా ఫేవరెట్ అయితే కుల్ఫీస్ అండి. ఇక్కడ మనకి మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, మలై కేసర్ కుల్ఫీ, అలాగే కేసర్ పిస్తా కుల్ఫీ, ఓరియో కుల్ఫీ, అలాగే పాన్ కుల్ఫీ. ఇక్కడైతే పాన్ కుల్ఫీ బాగుంది, అలాగే మ్యాంగో కుల్ఫీ కూడా చాలా బాగుంది అన్నమాట. స్ట్రాబెరీ అయితే నాకు కొంచెం స్వీట్గా అనిపించింది. మా ఓడు మాత్రం ఊరుకుంటాడు, ఆ స్ట్రాబెరీ అంటాడు కదా, వాడికైతే స్ట్రాబెరీ కుల్ఫీ అయితే తీసుకున్నాను. దాని మీద ఒక స్ట్రాబెరీ ఫ్లేవర్ వేసి మనకైతే స్ప్రింకిల్స్ కూడా వేసి ఇచ్చాడు. సో మా ఓడైతే ఇంకా దాన్ని ఆపకుండా ఫుల్గా తినేసాడండి. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది.
ఈ కుల్ఫీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. ఇంకా పిల్లలకి నచ్చే డిజర్ట్స్, కేక్స్, డిఫరెంట్ చాక్లెట్ కేక్స్ అని అవైతే తెలిసినవే కదండి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అలాగే మనకి వాటర్ మిలాను, పప్పాయ ఇలాంటివి కట్ చేసి కూడా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మన ఫేవరెట్ మన గులాబ్ జామ్స్ ఉన్నాయి, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట. వెనిలా ఐస్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది. సో మేమైతే వెనిలా ఐస్ క్రీమ్ ట్రై చేసాం, చాలా బాగుందండి వెనిలా ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ కోసం చెప్పేదేముంది, ఎక్కడన్నా ఒకలాగే ఉంటాయి కదా. అలాగే ముస్లిమ్స్ బాగా చేసుకునే కీర్ ఉంది, దాంతోపాటు సేమియా టైప్లో ఏదో ఉందన్నమాట. సో కీర్ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాడికి అయితే ఇలా ఫ్రూట్ బౌల్ అయితే ఇచ్చేసాము. వాడికి వాటర్ మిలన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవి కూడా ఇలా ఉండేసరికి హ్యాపీగా తింటున్నాడు, అదే మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ మనకి స్పెషల్స్ ఏంటంటే మొజోటోస్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉండేది. ఇగోండి ఈ కార్నర్లో ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం అమౌంట్ పే చేసి తెచ్చుకోవచ్చు. ఇంకా మా ఎదురు టేబుల్లోనే ఒక చిన్ని బాబుకి అయితే బర్త్డే అయిందన్నమాట. చాలా బాగా గోలగోలగా చేశారు. సో ఇక్కడ బార్బిక్యూ నేషన్లో బర్త్డేస్ చేయడం కామన్ కదండి. సో మేము ఎక్కడ చూసినా సరే హ్యాపీ బర్త్డేలు వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఈలోపు మా ఆయన అయితే చక్కగా వెనిలా ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసేస్తున్నాడు. సో ఇంకా మేము కూడా మా చిన్నపిల్లలకి బర్త్డే చేద్దామని డిసైడ్ అయిపోయాం. అఫ్కోర్స్ ఫేక్ బర్త్డే వాళ్ళది ఇప్పుడు కాదు, కానీ ఏదో బార్బిక్యూలో బర్త్డే సెలబ్రేషన్ అన్నట్టు మేమైతే బిహేవ్ చేసి వాళ్ళకి బర్త్డే అని చెప్పాం. వెంటనే మాకైతే ఒక క్యాప్స్ అయితే ఇచ్చేసారన్నమాట. ఇంకా మా వాళ్ళని అయితే రెడీ చేసేసాం, కేక్ కూడా తెచ్చేసారు. సో కేక్ కూడా చాలా బాగుంది, క్యూట్ అండ్ స్వీట్గా ఉంది మా వాళ్ళలాగే. ఇంక వీళ్ళైతే తండాలు పడుతున్నారండి, వాడు క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోడు. ఇంకా అక్కడితోనే అయిపోయింది. ఈలోపు మా వాళ్ళు అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా వేసి క్లాప్స్ కూడా కొట్టేస్తున్నారు అనమాట. ఇంకెలాగోలా కష్టపడి వాళ్ళ చేత కేక్ అయితే కట్ చేయిస్తాను. మొత్తానికి మా వాళ్ళకి బార్బిక్యూలో బర్త్డే అయితే చేస్తాం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా నవ్వు వచ్చింది కూడా. మన బర్త్డే కాకపోయినా వేరే వాళ్ళు వచ్చి హ్యాపీ బర్త్డే అని సాంగ్ పడుతుంటే నవ్వు రాదా చెప్పండి. సో అలాగే ఆల్మోస్ట్ ఇక్కడున్న అన్ని టేబుల్స్ వాళ్ళు అలాగే క్లాప్స్ కొట్టించుకున్నారు, అలాగే కేక్ కట్ చేశారు. ఈవెన్ వాళ్ళకు కూడా తెలిసిపోద్ది ఈజీగా. బట్ ఇది ఒక మెమొరీ కదండి. సో మన వాళ్ళకి అలా బర్త్డే చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే అలా ప్లాన్ చేసాం అన్నమాట. సో ఇంకా అయిపోయిందండి. ఇంకా మేమైతే ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేసి ఇంకా కడుపులు అయితే నిండిపోయాయి. ఇంకా ఎక్స్ట్రా ఒక్క ఐటమ్ కూడా వెళ్ళనన్నా వెళ్ళదు మాకు. సో ఆల్మోస్ట్ టైం కూడా 11 అయిపోయింది అన్నమాట. అప్పటికే ఇంకా లేట్ అయిపోతుందని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఓవరాల్గా చెప్పాలంటే బార్బిక్యూ నేషన్ ఈజ్ గుడ్ అండి, బాగుంది. కానీ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే ఇంకా బెటర్ అనిపించింది, అంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే బెటర్ అనిపించింది. బట్ ఓకే అండి, టేస్ట్ వైజ్ కూడా బాగుంది, కాస్ట్ వైజ్ కూడా బాగానే ఉంది. వీకెండ్స్లో అయితే బాగా క్రౌడ్ అయితే ఉంటుందండి. బిఫోర్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళడమే మంచిది, టేబుల్ రిజర్వేషన్ అయితే చేసుకొని. సో అనవసరంగా బయటను వెయిట్ చేయకుండా. ఫైనలీ నాకైతే బాగానే అనిపించింది. మన ఫ్యామిలీతో ఒక వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే తినొచ్చు. ఆల్ వెరైటీ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనకి ఈజీగా దొరుకుతుంది ఈ ప్లేస్లో అయితే. అంతేనండి, ఈ బార్బిక్యూ నేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నిజంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ఈ నెక్సస్ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్లో అసలు ఏ ఐటెం బాగుంది, ఏ ఐటెం బాగలేదు మీరైతే కమెంట్స్లో చెప్పండి. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.